టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరికైతే ఫేజ్ 1లో మంచి ర్యాంక్ వచ్చి సీట్ రాలేదో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎందుకు సీట్ రాలేదు అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే టాప్ 100లో ఉండి కూడా సీట్ రాలేదో ఎందుకు రాలేదు అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తాయి సో ఎందుకు వచ్చినాయి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నాట్ ఓన్లీ వీలు, సో ఎవరికైతే సీట్ రాలేదో ఎవరికైతే నెక్స్ట్ ఫేజ్లో అసలు మాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది సో అవన్నీ చూసుకోవచ్చండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా స్టూడెంట్స్ సమ్ విని సో వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను చెప్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఒక స్టూడెంట్కి సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్ అతను ర్యాంక్స్ చెప్పాడు. సో నేను ఎక్కడ కాలేజ్ రాబోతుంది, మీకు ఎందుకు మిస్టేక్ జరిగింది, మీకు మంచి ర్యాంక్ ఉండి కూడా మీకు ఎందుకు సీట్ రాలేదో దాని ప్రకారంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. అందరూ మీ యొక్క సబ్జెక్ట్ ర్యాంక్ మనకు ఈ 2024లో లిస్ట్ ఇచ్చారు కదా, ప్రతి కాలేజీలో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ క్యాండిడేట్కి మనకు 2 సబ్జెక్ట్స్ రాశాడు ఎగ్జామ్స్. ఒకటి ఎంఏ హిస్టరీ రాశాడు, ఎంఏ ఏఐసిహెచ్ఏ సో ఏన్షియంట్ ఇండియా హిస్టరీ కల్చర్ ఆర్కియాలజీ. సో ఈ 2 సబ్జెక్ట్స్ రాశాడు. సో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెజారిటీ స్టూడెంట్స్ సింగిల్ సబ్జెక్ట్ రాస్తారు, ఇంకా కొందరు 2 సబ్జెక్ట్ రాసి ఉంటారు, ఇంకా కొందరు మల్టిపుల్ సబ్జెక్ట్స్. సో ఎగ్జాంపుల్గా ఈ టూ సబ్జెక్ట్స్ చెప్తాను. సో మీరు ఏ సబ్జెక్ట్ రాశారో దానికి సంబంధించినవి చూసుకోండి. సో ఫస్ట్ మనకు ఎంఏ హిస్టరీ 645 ర్యాంక్. సో ఇది కూడా మంచి ర్యాంక్ అండి. సో 1000 బిలో వచ్చిన వాళ్ళకు మంచి ర్యాంక్, మీకు యూనివర్సిటీ సీట్స్ వస్తాయి. అండ్ ఏఐసిహెచ్ఏలో 110 వచ్చింది. సో ఇది కూడా ఎక్సలెంట్ ర్యాంక్ అండి. సో ఈ క్యాండిడేట్కి అసలు సీటే రాలేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈయన వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్. సో రిజర్వేషన్ ఉంది, మంచి ర్యాంక్ ఉంది, కానీ సీట్ రాలేదు. ఇతను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఫస్ట్ ఇతను ఏం మిస్టేక్ చేస్తాడో చెప్దాం. సో ఫస్ట్ ఎక్కువ వచ్చిన ర్యాంక్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. సో ఎంఏ హిస్టరీ 645 ర్యాంక్ వచ్చింది ఇతనుకు. యాజ్ పర్ రూల్ ఇతను ఏ యూనివర్సిటీలో కూడా ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది, కానీ ఇతను మిస్టేక్ ఏం చేశాడంటే జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఇంకొక కాలేజ్ 2 యూనివర్సిటీస్ పెట్టాడు. సో అక్కడ కొద్దిగా ఫస్ట్ ఫేజ్ కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో దానివల్ల అతనికి సీట్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఇతను ఉన్న యూనివర్సిటీస్ అన్నీ పెట్టి సబ్ క్యాంపసెస్ పెడితే ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వస్తుండే కదా. సో ఇక్కడ ఇతను వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టినందుకు ఇతనికన్నా పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు, సో కొన్ని అయితే 1600 ర్యాంక్ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు యూనివర్సిటీస్ వచ్చినాయి, కానీ ఈ క్యాండిడేట్కి ఇంత మంచి ర్యాంక్ ఉంది. సో ఎంఏ హిస్టరీలో 645 ర్యాంక్కి అసలు సీట్ రాలేదు. అండ్ ఎంఏ సిహెచ్లో 110 వచ్చింది, కానీ సీట్ రాలేదు. ఎందుకు? వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టలేడు. అందరూ కూడా చాలా ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే పెట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు. అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ రాదు. ఓన్లీ 40-50 సీట్స్ ఉంటాయి కాబట్టి టాప్ 100లో ఉన్న వాళ్ళకు, టాప్ 150, టాప్ 200లో ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. అండ్ అందులో సీట్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ హిస్టరీ 645 వచ్చింది ర్యాంక్. ఇతను ర్యాంక్కి అసలు ఏ కాలేజ్ వస్తుండే ఫేజ్ 1లో ఇతను ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ చెప్తా, ఓయూలో ఫస్ట్ అందరు ఇదే చేయండి. ఫస్ట్ ఓయూ చూసుకుందాం. ఓయూలో ఎంఏ హిస్టరీ కట్ ఆఫ్ వచ్చేసి 162 ఉంది, ఇతనికి రెగ్యులర్లో 124 ఉంది, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్లో 162 ఉంది. సో నెక్స్ట్ ఫేజ్లో అసలు ఇతనికి ఇంపాసిబుల్ రాదు సీటు, ఎందుకంటే కట్ ఆఫ్స్ 162 ఉంది. సో ఎవరైనా ఓయూలో ఫస్ట్ సీట్ వచ్చే వాళ్ళు పక్కా అందులోనే ఉంటారు, మళ్ళీ వేరే యూనివర్సిటీకి వెళ్ళరు. సో ఇతని ర్యాంక్కి ఓయూ రాదు, పక్కా రాదు. సెకండ్ వచ్చేసి నిజాం కాలేజ్ చూద్దాం. నిజాం కాలేజ్లో 336 ర్యాంక్ ఉంది లాస్ట్ కట్ ఆఫ్. సో దగ్గరలో ఉన్నాడు. సో నెక్స్ట్ నిజాం కాలేజ్ రావచ్చు సెకండ్ ఫేజ్లో రాకపోతే థర్డ్ ఫేజ్లో ఛాన్సెస్ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ మనకు ఇక్కడ తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 92 ఉంది, రెగ్యులర్ మాత్రం 336 ఉంది, కట్ ఆఫ్ ఇతనికి వచ్చేసి 645. సో నిజాం కాలేజ్ కూడా 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి, పక్కా వస్తుందని చెప్పాను. నెక్స్ట్ పీజీ సికింద్రాబాద్ చూద్దాం. సో పీజీ సికింద్రాబాద్ రెగ్యులర్లో 356 ర్యాంక్ కట్ ఆఫ్, సెల్ఫ్ ఫైనాన్స్లో 482 కట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే పీజీ సికింద్రాబాద్లో సెకండ్ ఫేజ్ వచ్చు, థర్డ్ ఫేజ్లో ఏదో ఒక ఫేజ్లో పీజీ సికింద్రాబాద్ ఈ క్యాండిడేట్కి వస్తుంది సీట్ పక్కా. ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. మనకు కేయూ చూద్దాం. కట్ ఆఫ్ కేయూలో రెగ్యులర్లో 283 కట్ ఆఫ్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ 436. సో ఎంఏ హిస్టరీకి సంబంధించింది ఇతనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ
తెలంగాణ యూనివర్సిటీ ఇతని కన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి వస్తుంది. చూడండి, తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి 599 ర్యాంక్ ఉంది, కానీ ఇతనికి 645. సో ఇక్కడ కూడా తెలంగాణ యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది సెకండ్ ఫేజ్లో. అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూద్దాం, 1311, కానీ ఇతనికి వచ్చిన ర్యాంక్ ఎంత? 645. అంటే ఇతను మహాత్మా గాంధీ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ పెడితే ఇతనికి ఎప్పుడో సీట్ వస్తుండే ఫేజ్ 1లో. సో ఒక యూనివర్సిటీ అయితే వస్తుండే కదా, ఇతను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ రెండే పెట్టిండు వెబ్ ఆప్షన్స్, మిగతా అసలు ఏం కాలేజీలే పెట్టలేడు. సో అందుకే ఇతనికి సీట్ రాలేదు. అండ్ ఇక్కడ పీజీ సికింద్రాబాద్ సుబేదారి వరంగల్లో చూద్దాం, ఇతనికి 1074 కట్ ఆఫ్ ఉంది, కానీ ఇతనికి వచ్చిన ర్యాంక్ 645. ఇతను ఈ కాలేజ్ పెట్టుంటే ఇతనికి వస్తుండే కదా పక్కా. నెక్స్ట్ ఉమెన్స్ బేగంపేట్, ఇది కూడా మంచి కాలేజ్ అండి, కానీ హాస్టల్ ఫెసిలిటీ ఉండదు, గవర్నమెంట్ కాలేజ్, 1654. సో ఇందులో కూడా మనకు తెలంగాణ యూనివర్సిటీ వస్తుండే ఇతనికి. సో పీజీ సికింద్రాబాద్ వస్తుంది సెకండ్ ఫేజ్లో కావచ్చు, థర్డ్ ఫేజ్లో కావచ్చు. సో నిజాం కాలేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ ఫేజ్లో. సో ఇతనికి ఇన్ని కాలేజెస్ ఉన్నాయండి. సో ఇతను జస్ట్ 2 కాలేజెస్ పెట్టడం వల్ల ఇతనికి అసలు సీటే రాలేదు. సో ఇతనికన్నా పెద్ద ర్యాంక్ ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 1311 క్యాండిడేట్కి వచ్చింది. అండ్ పీజీ సుబేదారిలో 1074. నెక్స్ట్ ఇప్పుడు కేయూలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో 436. సెకండ్ ఫేజ్లో ఈ క్యాండిడేట్కి ఛాన్స్ ఉంది. సో మెయిన్ పాయింట్ ఇక్కడ అందరు ఏం మిస్టేక్ చేస్తున్నారంటే ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, 2-3 యూనివర్సిటీలు పెడుతున్నారు. మీకు అన్ని యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ లేకపోయినా ఉండాలి, ఎందుకంటే మనకు యూనివర్సిటీ ఇంపార్టెంట్. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ప్రతి క్యాస్ట్లో మీ కట్ ఆఫ్ ఎంత ఉంది అది చూసుకోవాలి. సో చాలామంది ఈరోజు ఏం చేయండి అంటే, మనకు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రతి యూనివర్సిటీలో మీ సబ్జెక్ట్కి ఎంత ర్యాంక్ ఉంది, లాస్ట్ కట్ ఆఫ్ మీ క్యాస్టే, వేరేల గురించి మనకు అనవసరం. ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళు ఎస్టీ, బీసీఏ వాళ్ళు బీసీఏ. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీఏ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ, నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ, నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ, నెక్స్ట్ పీజీ సికింద్రాబాద్. సో అలా అన్ని యూనివర్సిటీస్కి కట్ ఆఫ్స్ మీరు రాసుకోవాలి. మనకు ఎంత ర్యాంక్ ఉంది, మన ర్యాంక్కి ఏ కాలేజ్ రాబోతుంది అలా చూసుకోవాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఉట్టిగా ఉస్మానియా యూనివర్సిటీ పెట్టేస్తే నాకు వస్తుందా అంటే రాదండి అందరికీ. ఓన్లీ టాపర్స్కి టాప్ 100 మెంబర్స్, కొందరికి టాప్ 50లో ఉన్నా కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈమె ఎంఏ హిస్టరీ రాసింది, మిస్టేక్స్ చేయడం వల్ల సీట్ రాలేదు, కానీ పర్ఫెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే పెడతారో ఈమెకు వస్తుండే. సో ఇలానే 90% ఆఫ్ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. అది ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఇప్పుడు ఇంకొక కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, ఓన్లీ కొన్ని యూనివర్సిటీలోనే ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఏఐసిహెచ్ఏ ఉంది, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ ఆర్కియాలజీ, ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. కొన్ని కోర్సెస్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది. సో ఇలాంటి సింగిల్ సబ్జెక్ట్స్ ఓన్లీ 2 కాలేజీలో కావచ్చు, ఒకటే కాలేజీలో ఉన్న కోర్సెస్కి మీకు టాప్ 50 వచ్చినా ఒక్కొక్కసారి రాదు, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి మనకు 110 ర్యాంక్ అండి, ఎంత మంచి ర్యాంక్ అది. సో 11 ర్యాంక్ అంటే మంచి ర్యాంక్, పక్కా ఏదో ఒక యూనివర్సిటీ రావాలి. కాకపోతే ఈ సబ్జెక్ట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం వల్ల ఈమెకు రాలేదు. కానీ కట్ ఆఫ్ వచ్చేసి 54. చూడండి ఎంత హెవీ కట్ ఆఫ్ ఉంది. ఎస్సీలోనే, ఎస్సీ ఫీమేల్లోనే 54 ఉందంటే మీరు వేరే క్యాస్ట్లలో చూసుకోండి, మీకు పెద్ద పెద్ద ర్యాంక్స్ అంటే మంచి ర్యాంక్స్ వస్తే కానీ మీకు సీట్ రాదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ఫస్ట్ మనకు 2024లో ఫేజ్ 1కి సంబంధించిన ప్రతి యూనివర్సిటీ ప్రతి సబ్జెక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది చూసుకోవాలి. మీ క్యాస్టే, వేరేలో గురించి మనకు అవసరం లేదు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, 3 సబ్జెక్టులు రాశాడు, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, లేదంటే ఎంకామ్, లేదంటే ఎంఎస్సి ఫిజిక్స్ రాశాడు, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ రాశాడు. ఫస్ట్ సబ్జెక్టు ప్రతి యూనివర్సిటీ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది. ఎస్సీ, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. సో యూనివర్సిటీ ఆర్ కాలేజ్ సబ్జెక్ట్ కట్ ఆఫ్, లాస్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ అన్ని యూనివర్సిటీస్ రాయండి, 8 యూనివర్సిటీస్. నెక్స్ట్ సబ్ క్యాంపస్, నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, అన్నీ. నెక్స్ట్ ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ఉమెన్స్ మనకు బేగంపేట్ కావచ్చు. సో అలా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, మనకు సుబేదారి, మనకు వరంగల్లో కావచ్చు. అన్ని యూనివర్సిటీస్, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ రాయండి. అందులో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి. కొందరికి మిస్టేక్ ఉండొచ్చు, నేను అసలు ఈ కాలేజ్ పెడితే పక్క నాకు వస్తుండే, అసలు అనవసరంగా మిస్టేక్ చేసిన, వెబ్ ఆప్షన్స్ పెడితే అయిపోతూ. సో మీకన్నా మంచి ర్యాంకర్స్ కన్నా నార్మల్ ర్యాంక్ వాళ్ళకే ఇప్పుడు సీట్లు వచ్చినాయి. సో ఈ మిస్టేక్స్ చేయకుండా నేను చాలాసార్లు చెప్పానండి. సో టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది యూట్యూబ్లో, అందులో నేను అన్నీ చెప్పాను. ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకు, కొందరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకే వస్తుంది. ఓన్లీ ఉస్మానియా పెట్టి నాకు వస్తుందంటే రాదండి. సెకండ్ ఫేజ్ ఎంత జాగ్రత్త పెడతారో
అప్పుడు ఏదో ఒక సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఈమెకు ఇప్పుడు తెలుసుకుంది, సో మనకు మన ర్యాంక్కి ఓయూ రాదు, ఎంఏ హిస్టరీతోని సీట్ వస్తుంది. ఎంఏ హిస్టరీ మళ్ళీ నేను ఓయూ పెట్టి వదిలేస్తుంటే రాదు, సెకండ్ ఫేజ్ 2 రాదు, ఫేజ్ 3 రాదు, మొత్తానికి పీజీ సీటే రాదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలో మన ర్యాంక్ కన్నా పెద్ద ర్యాంక్ ఏ కాలేజ్ వాళ్ళకి వచ్చింది అట్లా చూసుకొని ఆ కాలేజ్ ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలానే ఉస్మానియా యూనివర్సిటీ పెట్టద్దంటలే, ఉస్మానియా యూనివర్సిటీ పెట్టాలి, కోటి ఉమెన్స్, మళ్ళీ కేయూ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ అన్నీ వరుసగా పెట్టాలి. కానీ ఇట్లా వరుసగా ఎవరు పెడతలేరు. ఓన్లీ ఉస్మానియా, నిజాం కాలేజ్, పీజీ సికింద్రాబాద్, కోటి ఉమెన్స్, ఈ 4 ఇక పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ 4, చిన్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అదే. ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. టాపర్స్ అయితే మొత్తానికే లూజ్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 50-60 ర్యాంక్ వస్తే మంచి ర్యాంకే, కానీ మీ క్యాస్ట్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది, అందరికి ఇవ్వరు సీట్స్. ఎస్సీ వాళ్ళు 3-4 ఉండాలి, బీసీ వాళ్ళు 3-4, ఎస్టీ వాళ్ళు 3-4 అట్లుంటాయి. కాబట్టి ఈ మిస్టేక్స్ అసలు చేయకండి. సో నేను చెప్పిన ప్రకారంగా అన్నీ మీ సబ్జెక్ట్లో యూనివర్సిటీ, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఫేజ్ 2 ఎంత జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మీకు ఇష్టం లేకుండా వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టాలి. మీ ర్యాంక్కి అసలు ఏ సీట్ వస్తుంది అది తెలుసుకోవాలి కదా. చాలా స్టూడెంట్స్ సీట్ ఎందుకు రాలేదంటే ఇదే రీజన్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టారు. సో అన్నీ పెట్టాలండి. అన్నీ పెట్టిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ క్యాండిడేట్కి నేను సజెషన్ ఏమి ఇస్తున్నానంటే, సో మీకు ఏఐసిహెచ్ఏలో 110 ర్యాంక్ ఉంది, కానీ ఎస్సీ కేటగిరీలో 54 కట్ ఆఫ్ ఉంది. సో మోస్ట్లీ ఉస్మానియా వచ్చిన వాళ్ళు అస్సలు వదలరు ఆ సీట్ని. సో 54 నుంచి 110 మధ్యలో కూడా ఎస్సీ వాళ్ళు ఉంటారు. అంటే సెకండ్ ఫేజ్లో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, మీకు ఇవ్వరు. థర్డ్ ఫేజ్లో కూడా ఇంకా అందులో 3-4 స్టూడెంట్స్ ఉంటే పక్కా ఓయూ వస్తే వాళ్ళు ఓయూలో వెళ్తారు. సో ఈ 110 ర్యాంక్ తెచ్చుకొని కూడా మనము వాల్యూ లేదు. అంటే ఎందుకు వాల్యూ లేదంటే ఈ కోర్స్ అనేది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. ఆ రీజన్ వల్ల మీ ర్యాంక్ అనేది యూజ్లెస్ అయిపోయింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈమె ఏం చేసింది, 110 వచ్చింది కదా నాకు ర్యాంక్ వస్తుంది అనుకున్నారు, తప్పు లేదు. కానీ ఒక సబ్జెక్టు ఒక కాలేజ్ ఉండడం వల్ల సీట్ రాదు, ఫేజ్ 2లో రాదు, ఫేజ్ 3లో కూడా రాదు. బై ఛాన్స్ ఎస్సీ వాళ్ళు అందులో ఎవరైనా మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసి వాళ్ళు వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతే తప్ప రాదు. సో మోస్ట్లీ వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే అందరు టాపర్ వాళ్ళు అయితే అసలు వెళ్ళరు. సో ఇతనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎంఏ హిస్టరీ మీకు మంచి ర్యాంక్ ఉంది, సో 645 మంచి ర్యాంక్, మీకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఉంది, ఫీమేల్ ఉంది. సో మీరేం చేయాలి, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, పీజీ సికింద్రాబాద్, అలా అన్ని వరుసగా, లేదంటే కేయూ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ, అలా అన్నీ ఇస్తే డెఫినెట్గా మీకు ఫేజ్ 2లో సీట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవే మిస్టేక్స్ చేయకుండా ఫేజ్ 1లో పెడితే ఈ పాటికి మీకు ఏదో యూనివర్సిటీ వస్తుండే. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్, యూనివర్సిటీస్, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, అండ్ అందులో కూడా మీకు ఒక ఐడియా రావాలంటే కట్ ఆఫ్స్ చూడాలి. అందుకే కట్ ఆఫ్స్ చూడండి అంటున్నా. కట్ ఆఫ్స్ ఎవ్వరు కూడా చూడరు. ఓన్లీ మీకు ఎంతన్నా రాని ర్యాంకు 50 వచ్చినా 2 కాలేజీలు పెడతారు, 500 ర్యాంక్ వచ్చినా 2 పెడుతున్నారు, 5000 వచ్చినా 2 పెడుతున్నారు. అక్కడ 40-50 సీట్లు ఉంటాయండి, అందరికి ఇవ్వరు. సో ఇవి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. చాలా స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెడతారో మీకు సీట్ వస్తాయి. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే లూజ్ అవుతుంది, నార్మల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈజీగా సీట్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 1654 ఈజీగా వచ్చింది సీటు, 1074 ఈజీగా వచ్చింది, 1311 ఈజీగా వచ్చింది, 599 ఈజీగా వచ్చింది. కానీ ఈమె ర్యాంక్ చూస్తే 654, 110, ఈమెకు అసలు సీటే రాలేదు. సో ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చి కూడా సీట్ రాకపోతే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎట్ ఫైనల్ పీజీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీకు ఉస్మానియాలో చేస్తారా, కాకతీయ యూనివర్సిటీ చేస్తారా, ఎందులోనే చేయండి. ఆ 8 యూనివర్సిటీలో మన గోల్ ఉండాలి. ఆ 8 యూనివర్సిటీస్, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజెస్, వరస్ట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్. సో కనీసం ఏదో ఒక యూనివర్సిటీలో వస్తే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఫెసిలిటీస్ ఉంటాయి అనుకోకండి, అన్ని యూనివర్సిటీస్లో ఉంటాయి. లేదంటే వాళ్ళు ఊకుంటారా, అంటే వేరే యూనివర్సిటీ వాళ్ళు కేయూలో ఉన్న వాళ్ళు ఉస్మానియాలో అన్నీ ఉన్నాయి మాకెందుకు లేవు అంటారు కదా. అన్ని యూనివర్సిటీస్కి ఈక్వల్గా చూస్తారు. జస్ట్ ట్రెండ్, ఓయూ అంటే ఒక ట్రెండ్ సెట్ అయింది కాబట్టి అలా స్టూడెంట్స్ అందరు మైండ్ సెట్ అయిపోయింది, నాకు ఓయూలో వస్తేనే అన్నీ అన్నట్టు కాదు. సో ఇలా 2023లో కూడా మిస్టేక్ చేస్తారు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వీడియో పూర్తిగా చూడరు. ఒకళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే దాని వెనుక వేరే
ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. చాలా స్టూడెంట్స్కి మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకు యూనివర్సిటీ రాదు, పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ వస్తుంది. వాళ్ళు ఏంది ప్రాపర్గా వాళ్ళు అన్ని యూనివర్సిటీస్, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజ్ పెడతారు. టాపర్స్ మాత్రమే ఒకటే ఉస్మానియా పెట్టేస్తారు, వదిలేస్తారు, అందరికి ఇవ్వరండి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఫేజ్ 2లో కంపల్సరీగా మీకు సీట్స్ వస్తాయి. మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఒకటే చూస్ చేసుకుంటారు కాబట్టి మీకు సీట్స్ వేకెన్సీస్ ఉంటాయి. అండ్ ఎవరైతే బీఎడ్ కావచ్చు, వేరే ఎంబీఏ, ఎంసీఏకి వెళ్ళిపోతారు. సో ఒక 10 to 20% సీట్స్ మనకు యూనివర్సిటీ సీట్లలో ఉంటాయి. సో ఇవి మిస్టేక్ అయితే చేయకండి. మంచి కాలేజెస్ మిస్ చేసుకున్నారు చాలామంది. అండ్ ఫీ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టోటల్ పింక్ కలర్లో ఎంత ఉంటుందో అది పే చేసుకోవాలి. బీసీ వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు పింక్ కలర్లో సపోజ్ 800 చూపిస్తుందంటే మీరు 20,000 కన్నా తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్నారు. 20,000 కన్నా ఎక్కువ ఫీజు ఉంటే అది మొత్తం మీరే పే చేసుకోవాలి. పింక్ కలర్లో ఎంత ఉంటుందో అది ఫేజ్ 1లో పే చేస్తేనే మీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ బుక్ అవుతుంది. పే చేయకపోతే సీటు అవుతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. కట్ ఆఫ్స్ చూడండి. కట్ ఆఫ్స్ మనకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక పెన్ను పేపర్ తీసుకొని టోటల్గా చూడండి. చూసిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఒక కాలేజ్ వస్తుంది. సో ఇవ్వండి. సో ఈ వీడియో కూడా అర్థం కాకపోతే మెంబర్షిప్ తీసుకోండి. స్టూడెంట్కి యూజ్ అవ్వాలని 29 రూపీస్ పెట్టాను. సో మీకు ఏ కాలేజ్ రావాలి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ యూనివర్సిటీ వస్తుందా, సబ్ క్యాంపస్ వస్తుందా, గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా, సీట్ రాదా, మరి ఎంత కాంపిటీషన్ ఉంది, అలాంటి ఏమన్నా డీటెయిల్స్ చూడాలి అనుకున్న వాళ్ళు, లైక్ తెలుసుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. నేను ఇంత డీటెయిల్గా చెప్పినా మీ అంతటా మీరు చూసుకుంటే బెటర్. ఇట్లా నాకు అర్థమవుతలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేస్తే అవి యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి. ఆ 29 రూపీస్లో కూడా అతను 10 రూపీస్ తీసుకొని 89 రూపీస్ నాకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అర్థం కాని వాళ్ళు మాత్రమే, జెన్యున్గా ఎవరన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ తీసుకోండి, లేదంటే అవసరం లేదండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.